లలిత లలిత నాకు ఆ పెద్దకాయ కోసివే. ఎందుకు కంగారు పడతారు? ఎవరో మామిడికాయ దొంగలు. అమ్మో మీ చిన్నబాబు వస్తున్నాడే. వస్తారా నీవే, నాకేమైనా భయమా? ఇదిగో వానరు ముగ్గ, మా తోటలోకి చొరబడి కాయలు కోసుకు తింటున్నారా? ఎవడబ్బ సొమ్మని? నా బావగారుల అబ్బ సొమ్ముని నేను తింటున్నాను, వాళ్ళకి పెడుతున్నాను. ఏ తప్ప? తప్పేమిటే కొబ్బరి చిప్ప. కొట్టారంటే ఒక్కొక్కరిది పగిలిపోద్ది నీకు. ఇదిగో ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాయలు అక్కడ చంపలేసుకుని పోండి, లేకపోతే చెట్టు కట్టేసి వాయించగలరు. ఇదిగో రౌడీరాని, నీకు మళ్ళీ చెప్పాలా? మర్యాదగా కిందకి దిగి తోక పుడుచుకుని పో. నువ్వెవరు చెప్పడానికి? నా ఇష్టం వచ్చిన కాయలు కోసుకు తింటాను. ఇది మా పెద్ద బావ తోట. పెద్ద బావ చిన్న బావ అని వరుసలు కలిస్తే కుదరదు. ఇక్కడ చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి, అప్పుడు తోటలో నుంచి కదరాలి. లేకపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తానో తెలుస్తుంది. కిందకి దిగవే. దిగవే? దిగుతాను. నాకేమైనా భయమా? చిలక, ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది. ఏం పలుకుతావో పలుకు. నీ కోతి ముక్క చెట్టు చాటు నుంచి చూస్తున్నారు. ఈ దెబ్బతో వాళ్ళకి నీకు కలిపి బుద్ధి రావాలి. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఏమై లలిత, ఇందాకటి నుంచి ఎన్ని కబుర్లు చెప్పినా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నావు. అసలు ఏం జరిగింది? ఏమిటి? ఏమి లేదులే. ఏమి లేకపోతే ఎప్పుడు గలగలా కబుర్లు చెప్పేదానివి, ఎందుకలా ఉన్నావు? మళ్ళీ నీకు నీ చిన్నబాబుకి ఏమైనా గొడవ జరిగిందా? నా దగ్గర తన మాట ఎత్తుకో, నా కొళ్ళు మండిపోతుంది. ఈ జన్మలో తన మొహం చూడను అంతే. ఇలా ఇప్పటికి నా దగ్గర 200 సార్లు అన్నావు, ఇది 201వ. ఈసారి మాత్రం మాకు నిజంగానే చెడిపోయింది. ఇక చచ్చినా తనతో మాట్లాడను. పెళ్ళయ్యేంత వరకు బావా మరదల మధ్య ఇలాంటి గిల్లి కజ్జాలు మామూలే. రేపు ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఇద్దరి మధ్య గొడవలన్నీ అవే సర్దుకుంటాయి. అలాంటి పొగరిపోతుని ఎవరు చేసుకుంటారు? తన గొడవ నాతో చెప్పుకో. ముందు నా గోరంటకు పెట్టు. నాగయ్య సంతకం పెట్టి అప్పు తీసుకున్న ఆ కాగితాలు ఇలా ఇవ్వండి వీరభద్రం గారు. మార్చి నెలాఖరున అప్పిచ్చి ఆ ఒక్క రోజు కూడా నెల వడ్డీ రావాలంటావు. రావాలని ఇప్పుడే అనడం ఏమిటండి? ఆ కాగితాలు రాసేటప్పుడే అన్నాను, అందుకు సరేనని వాడు సంతకం కూడా పెట్టాడు. నాకట్ట చెప్పలేదు బాబు. ఈ నెల కూడా వడ్డీ ఇమ్మన్నారు బాబు. నెలంటే 30 రోజులే కదా అని సరే అన్నాను బాబు. నాగయ్య మార్చి నెలకి వడ్డీ కడతానని సంతకం పెట్టినప్పటికీ అప్పు తీసుకున్న రోజు నుంచి 30 రోజుల తర్వాతే నెల వడ్డీ కట్టడం న్యాయం. అవును, అదే న్యాయం. లలిత పిన్ని, లలిత పిన్ని, ఏమిటి అంత హడావుడిగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? బాబాయ్ తోటలో ఉన్నాడు. తోటలో ఉంటే నాకే, ఏట్లో ఉంటే నాకే. అది కాదు పిన్ని, తోటలో బాబాయ్ ఒక్కడే లేడు, మరో అమ్మాయితో కాదు. ఏమిటా నువ్వు అనేది? మీ బాబాయ్ మరో దాంతో కులుకుతున్నాడా? అవును, కబుర్లు నవ్వులు కావాలంటే నువ్వే వెళ్ళి చూసుకో. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట. పద. ఇంకో దాన్ని తీసుకొని కబుర్లు నవ్వులునా? నాకు తెలియకుండా దాంతో దీంతో కులుకుదాం అనుకుంటున్నాడా? చెప్తా. నేనుండగా ఇంకో దాని వైపు కన్నెత్తి చూస్తాడా? ఎన్ని గుండెలు రా మీ బాబాయ్కి? ఒక్కటే పిన్ని. ఏమిటి అలరి? నా చేయి తగలగానే ఒళ్ళు పరవశించిపోతుందా? రా, ఇంకా దగ్గరికి రా. జీవితాంతం మన ఇద్దరం కలిసే ఉండాలి. కాసేపు గదరకమ్మా, నా బంగారానివి కదూ. ఇదిగో చూడు, నీ కోసం నుంచి మువ్వలు తెచ్చాను. మావ కూతుర్ని నేను బ్రతికుండగా నువ్వు ఇంకొక దానికి మువ్వలు కొని సరసాలా? చెప్తా, పదరా. ఇంతేనా? బోల్తా పడ్డావా పిల్ల? నేను పరాయి ఆడదాంతో ఉన్నానని నమ్మి కోపంతో పరిగెత్తుకొచ్చావా? ఏం కాదు. నేను ఎవరితోనూ ఉంటే నీకెందుకే కోపం? అంటే నీకు నా మీదే ఉంది, అవునా? వంకాయ పులుసుంది. మామ కూతురా, బుచ్చమ్మా మేము వచ్చాము, నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఉండనివ్వండి కరణం బాబు గారు, మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశానే? మల్లెపూ దండ తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి ఓ రాత్రికి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి
చిత్రాంగి చిత్రాంగి అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? చి సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడే అంత. నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. అమ్మా సావిత్రి, సరదాగా చూడడానికి వచ్చిందానివి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చుని మీ బాబాయ్తో కబుర్లు చెప్పు. అదేమిటి పిన్ని, నేనేదో పరాయిదాన్ని అయినట్టు ఈ ఇంటి పనులు చేయకు మాట్లాడతావు. నీకు లలితంతో నేను అంతే కదా. వింటున్నావా లలిత మీ అక్కయ్య మాటలు? ఎంత ప్రేమో ఎంత ఆప్యాయతో. చాలు, నా వల్ల కాదు బాబోయ్ అని పరిగెడతావు. చిన్నతనం కదా పిన్ని, రేపు మాకు ఇష్ట పెళ్ళావైతే తను బుద్ధిగాను ఒద్దిగాను ఉంటుంది. నేను అల్లరి కృష్ణని పెళ్లి చేసుకోను. వదినా, ఆ కోతి ఇప్పుడు నా కబుర్లు చెప్తుందా? మళ్ళీ ఒక్క పూట నేను కనిపించకపోతే చాలు, ఎక్కడ తిరుగుతున్నానో ఎవరితో తిరుగుతున్నానో అని వేట మొదలు పెడుతుంది. వేట మొదలు పెడుతుంది. నన్ను అంటున్నాడు గాని కోతి లక్షణాలు ఎవరికున్నాయో గోడ మీద కూర్చున్న దాన్ని చూస్తే తెలుస్తుంది. అత్తయ్య, మీ అమ్మాయికి రాను రాను మరీ భయభక్తులు తగ్గిపోతున్నాయి. ఇలాగే ఉంటే రేపు పెళ్ళయ్యాక ఉదయం సాయంత్రం నేను ఉతుకుడు ప్రోగ్రాం పెట్టాల్సి ఉంటుంది. నన్ను ఉతుకుతావా? ఏమ్మా సావిత్రి, రేపు వీళ్ళిద్దరికి పెళ్ళయ్యాక కాపురం ఎలా ఉంటుందో. ఎట్ల నుంచి వచ్చిన పిట్టలతోరా మర్యాదస్తులైన ఆడపిల్లలతో అల్లరి వేషాలు వేస్తే ఆకాశంలోకి ఎలా వెళ్ళిపోతావో అర్థమైందా? తాడుతో నన్ను పైన వేలాడేసి పోటుగా మాట్లాడ కదరా, దమ్ములుంటే కిందికి తెచ్చరా, నీ సంగతి తెలుస్తాను. దమ్ములున్నాయి కనుకేరా నీలాంటి సొమ్ములున్న వాడి తిక్క కుదర్చిపోతున్నాను. కాసుకో తలుపులు. అరే తలుపులు. అయ్యా ఇదిగోనయ్యా. నేను రావడం ఆలస్యం అవుతుంది, తలుపులో వేసుకుని జాగ్రత్తగా పడుకో. అట్టయ్యా. నాన్న నేను వచ్చేసా, పట్నం నుంచి నేను ఆనందింప చేయడానికి వచ్చేసానన్నా. చాలా సంతోషం. అరే ఇదేమిట్రా అలా నీటి గుర్రంలా తడిసిపోయావు, ఏం జరిగింది? అది అది అయ్యా, కాలు జారి కాళ్ళలో పడ్డారనుకుంటా. కాలు జారి కాళ్ళలో పట్టా నాకేలా కాలక్షేపం అనుకున్నావా? నాన్న చెరువులో పిల్లాడు మునిగిపోయి చోవ బతుకుల్లో ఉంటే దూకి సాహసంగా సినిమా హీరోల వాడిని రక్షించాను. ఓ తల్లికి పుత్రభిక్ష పెట్టాను. నువ్వంత మంచి పని చేసావంటే నేను నమ్మనురా. అదేమిటి మూతేదో వాసింది, కన్ను కింద కమిలిపోయింది, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు అలా అనుమాన పడితే నాకు కుదరదు. ముందు నీ విషయం చెప్పు. సిల్క్ లాల్చి వేసుకుని సెంటు చల్లుకుని ఈ వేళప్పుడు ఎక్కడ బయలుదేరావు? ఊళ్ళో పెద్ద మనిషిని, 1,00,000 పనులుంటాయి. ఆ సంగతి నీకెందుకు గాని, తడిసిన బొంతకాగిలాగా ఇలాగే నువ్వు ఉంటే రోగం వచ్చి మంచం ఎక్కుతావు. ఆ తల దొడుచుకుని బట్టలు మార్చుకో, వెళ్ళు. ఒరే తలుపులు, తలుపులు దగ్గరికి వేసిరా, నాన్న విషయం నీతో చర్చించాలి, లేకపోతే కుదరదు.